హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తండ్రి నడి ఊళ్ళే కత్తిరి కాడ కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. ఆ తండ్రి చూసేవారు రాలేదు నాగపాయనే అవ్వా సకరోజు మీన కాడ బాబు పండుకున్న కాడ కాగన్నర నాయన ఇవాళ నేను కాలు కూలిపోయినట్టు ఆయన మీరిద్దరు వెనక కలగన్నరా అయ్యా. మా సారుకున్న తగిన దానం ఎత్తుకోవాలి కానీ నా నడిలోకి వెళ్ళి నీ వచ్చినప్పుడు అయ్యా నీ కాతో మొక్కుతున్నా పండుకున్న కాడ మాకు పీడ కల పడ్డది. పొలువారు వీరికి వచ్చినాక బాబు మన ఊరు సేవంగానే ఉన్నది అయ్యా. ఇప్పటికి అన్నారు మాయందు కళలు మసందు పెట్టారు, చెట్టుగురి కళలు చెప్పరాని కళలు పడతాయి అంటారు అయ్యా. ఒకవేళ కరణీయం అయిపోతే ఆ కన్నులు కరవ ఇద్దరాని బాబు మిమ్మల్ని కరణం చేసుకుంటాను మేము వచ్చినవరా అయ్యా. కొడుకు సుమిత్ర రాజా బిడ్డ మరి అటువంటి మనకి నేను బిడ్డ ఇవాళ కొడక సత్యలోకమ్మ మీరు చదువుకోమంటే అంటే దాసి వాళ్ళ మాట నేను అవచూడ అనుకున్నా. ఇవాళ అరే శిలను వదిలిపెట్టి ఎక్కడికి పోయినవారు నువ్వు? నానా నేను సెలవు నుంచి పెట్టని ఎటు పోలేదు నానా. బిడ్డ అన్నను వదిలిపెట్టి ఎక్కడికి పోయినవే? అన్న వదిలిపెట్టి ఎక్కడికి పోలేదు నాన్న. మరి ఒక్క బల్లె చదువుకున్నాం, ఒక్క కంచంలో తిన్నాం, ఒక్క మంచంలో వండుకున్నాం బాబు. అంటే అరే ఒక కంచంలోని ఒక మంచంలో వండుకున్నా అంటే అటువంటి మనకినేమి ఒక బడిలో చదువుకున్నారు. అంటే ఈనాడు అన్న వదిలిపెట్టి నువ్వు నేను వదిలిపెట్టి అన్న పోలే అంటే సత్తలకు మరి చదువుకోమంటే ఆ చదువు అది చదువు రామ రామ కోదండ రామ రామ కోదండ రామ 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 తేరి దవిడి ఉన్నవే రామ రామ బడబాబా చేతి ఉన్నవే రామ రామ ఏమిటి వెలం ఎప్పుడుగా సుమిత్ర మహారాజా నాకు అటువంటి 10 మందిల ప్రస్థానం ఎత్తినవారు మీరు 10 మందిలో ప్రస్థానం ఎత్తిన నా దగ్గర తెచ్చిన నాకు మీరు అరే రామ రామ కోదండ రాముడ రామ రామ ఇవాళ వరకు నీ అన్నని చూడకుండా వానికి బుద్ధి లేకుంటే ఆడదారు నీకు బుద్ధి లేదు దొంగలంజే. నానా ఒక్క మాట అన్నవరా, సత్యలోకం చదువులేన కాడ మీరు ఆనాడు అన్నజరుడు పోయి ఆలంగో వచ్చింది దొంగలంజి అన్నావు. నానా నువ్వు లంజి అన్నవాడగాదే బాబో, నీ నోటికి ఎట్లా వచ్చే నానా
ఏ తప్పు తెలియలేదు మన బిడ్డను కొట్టగని తిట్టగని మన వాట వత్తవా నాకు అవ్వ ప్రేమ తెలియరా నేను పెరిగి పెళ్లికి నాడు బాబు నాకు కాళ్ళు కడి కన్యదానం చేసి అత్తగారు భవనం దాగ దూరంగా నువ్వు నా కాళ్ళు మొక్కి సాగను పెట్టుకునివిరా అయ్యా నీ కాళ్ళు మొక్కుతున్నానే ఓ నానా నాన్న నాకు ఏ పాపము తెలియదు అక్క జాగ్రత్తగా రావాలి. ఆ కుమ్మడికి నీళ్ళు దాగి నీరు సుఖగా వస్తురా అయ్యా బాబు సంకల్పం మేర కాడ ఒక్క కంచంలో తిన్నాం ఒక్క మంచంలో వండుకున్నాం ఒక్క బల్లె చదువుకున్నాం రా అయ్యా నా అందుకే అంటారు ఆడదాని లంగ పేరు రావద్దు మొగోని దొంగ పేరు రావద్దు అంటారు రా అయ్యా ఆడదాని లంగ పెరుగుతా లంగని వాడి పోతుకుంటారు మొగోని దొంగ పేరు వస్తే వాడు దొంగని వాడి పోతుకుంటారు రా అయ్యా మాట కాదురా అయినా ఇక మిమ్మల్ని బతకనిచ్చి ఇవాళ మరి నా కడుపులో మీరు చెడ పుట్టిల్ని నా కడుపులో దేవులు అని చెప్పారు నలుగురు నవకృతి తెస్తారు మీరు అని ఆనాడు గోవర్ధన రాదు మరి అరే కడిగిలారా ఇక్కడ వరకు నీవు అన్న జిల్లు ఆలమూలంటే మరి అటువంటి వాడికి నలుగురు నవకృతి 10 మంది పరస్పరం చెల్లు దేవులోకి నేను చెప్పాను వస్తాయి పడికిలారా వీళ్ళని తీసుకుపోయి మరి కారణానికి ఎట్లా కౌశల్య కొండలు కొండలు హిమాలయ ప్రభుత్వం కొండల పైన నిలబెట్టి తాగొట్టమంటాడు మరి కన్న తండ్రి కాలు ముక్కిన కడిగము లేదు అరే మరి సాధన చేతులు చట్టబడులు చేసి పెంచ చేతులు పెట్టల కలిపిల్లు మరి వాళ్ళ కనుక వాళ్ళు భూమి మీద ఉండదు మా నాలుగు నల్ల మొక్కలు చేసిండు ఆనాడు 10 మంది పద్ధతులు చేసిండు ఊళ్ళో మొక్కలు తిరగకుండా చేసిండు వారి 7 కటుకులకు మాత్రం చెప్పిండు ఆ కక్కనే ముక్కు పోసేవాళ్ళు చెల్లెడి చెంప పోసేవాళ్ళు తల్లి అంటే సీక సరిపురి పోసేవాళ్ళు 7 కటుకోళ్ళు దబదబ వచ్చిండు జాను తాడు పెద్ద మీద వచ్చిండు అరే కట్టి కాటు వచ్చిండు మీ కన్న తండ్రి గొడవ పంపన్నారు జాను తాడు పెత్తని మీద కట్టి గొర 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 గుర్తుకొని పోతున్నారు పిల్లలు చూడమ్మా రామరాజా దేవదేవా పర్వతాల మనురా దేవతాని మూడు కరణ బ్రహ్మదేవ ముందు సోపు ఎరుగరాజ ఏమి రాజా రాజవా రాతరాల బాలుగా అయ్యా నా తల్లిదండ్రులు రాసిండ్రు నేను పుట్టినాడు నన్ను శాట్ల వేసినాడు ఆ రాధరాజ బ్రహ్మదేవుడికి ఏమి ఆ మనసు ఒప్పరగా కలం పొందలేదా ఆయన బ్రహ్మదేవుడు రాధ రాసినాడు దేవికి ముందు చూసుకుని వెనక రాసుకున్నాడు 3 పర్సెంట్ రాసుకున్నాడు నేను పుట్టినాడు ఈ పోరగాళ్ళు పాడు పాడాలి
నువ్వు పొట్టు పోసిన పొట్టతో పొద్దు పోసి పొంద పెట్ట పొందిన బతకపోతే ఈ బాగా మాకు రాకపోని అవ్వా అమ్మా తెల్ల తెల్లటి గుడి కుండమురా ముల్లే కొడాడ కడప మీద కాలిగారు అది కట్టాలే ఎవరవాడ రాజన్న పండు సరిగాలు గుండు సరిగాలు నీకు కోరా నీకు నగరం చుట్టూ మానవ చుక్కలారి అది కట్టాలే నాయన్ను అదిగో దేవుడా నానా కూరలి మల్లన్న ఈ 7 గంటల గాజుల ముందు పోని ఈ 2 నెలల గుమ్మడి పండ్ల కొరకు ముందు కొని వస్తా ఉన్నారే అవ్వా మరి లోనలు కూడా 12 పరపడాయి ముందు కట్టెలు ఆ 7 గంటల కూడా చూడవే అవ్వా ఆ బండని తీసుకొచ్చినాడు మరి 12 పరపడం తీసుకొచ్చాను మరి బిడ్డ ఆఖరి శివరు కోరిక ఇక మీకు ఎవరన్నా ఆత్మ రాజు చేసుకోమన్నారు ఆ పిల్లలకు అవ్వాదికి రాలే బియ్యాదికి రాలే తండ్రాదికి రాలే ఎవరాదికి వచ్చిండు అయ్యో భగవంతా మా తల్లికి సంతానం ఏకన పోనుండే పిచ్చి మర్చిపోయినా మా జీవులు వస్తానే నీళ్లు ఐక్యపరచుకోమని 10 5 6 పట్టిండు మరి గొర్రె పిల్లోలే ఆ బండ మీద పూర్తిగా వంగాను అక్కడనే ముక్కు కోసేవాళ్ళు పిల్లలు చెప్పకోసేవాళ్ళు 7 కట్టుకోళ్ళు వాళ్ళ దగ్గర ఏ తప్పు లేదు వాళ్ళ ప్రాణం పోతే నా భగవంతుడు మరి ఆనాడు గోరడు బండారు కనుక కడుకోళ్ళ కత్తులు వచ్చినప్పుడు ఆ కత్తులు మారిపోయి మరి మెడలోనా అమ్మా పూల మాలైతే అమ్మా పూల మాలైతే 7 కట్టుకోళ్ళు ప్రాణం తీసిన పిల్లల ప్రాణం వాళ్ళ కత్తులు మారిపోయి మెడలో పూల మాల పడ్డాయా సుమిత్ర మహారాజా విద్యారత్నం వెళ్ళి ఇక మీ అందనే తప్పులేదు బిడ్డ ఇక దిక్కున అక్కడ తలదాచుకోడి మీరు అనుకో మరి అత్తే కాపకాడి మీ కన్నత్తని మీ ప్రాణిస్తాడు మన ప్రాణం ఇస్తాడు ఇక అడవిలో ఎక్కడ దిక్కున అక్కడ తలదాచుకోమన్నారు మరి నాడు కనుకనేమి ఆ రాంగర కొండగొర్రెం కొట్టుకొని డోల రక్తం పట్టుకొచ్చి తనకిచ్చిన 2 పొలగల ప్రాణంది కోడుకు చిరిపీడ వాసింది మరి గౌరీదేవి మరి అలనాడు గోవర్ధన మహారాజు మరి అలనాడు కనుక రాళ్ళపూర్ దేశం రత్నపూర్ గ్రామం కూడా సుఖంగా వాళ్ళు బతుకుతున్నారా అడవిలో వదిలిపెట్టింది మరి చెట్టు దీమున్నాయి గుట్ట దీమున్నాయి అన్నా మనకు అవతోడ పుట్టిన వాళ్ళు మనకు మేనమామలు ఉన్నారా అన్నదమ్ములు ఉన్నారా అన్నా ఎవరింటికన్నా పోయి ఇలా వాళ్ళ ఇళ్ళ పోయి ఊడ్చల్లి తల రాసుకుందాం అన్న చిన్న కంచాలు అడుగుదు పన్న పక్కలు దొరుకుదు అన్నా ఇక మనం ఎక్కడంట వెళ్ళిపోదురా 2 పిల్లలు చూడవమ్మా సిరిగల్లా భారతదేశం మాయన్నా ఎక్కడంతా వెళ్ళిపోదుమే నాయన్నా సార్ తిరిగల్లా భారతదేశం నాయన్నా మనకు నవబలగం లేకపాయరా నాయన్నా అన్నా సుమిత్ర మహారాజా
అవ్వ తోడపోయిన మేనమామ లేరు అన్న అవ్వ తోడపోయిన అక్క జిల్లాలో మన పెద్దవాళ్ళ బలకు చిన్నవాళ్ళ బలకు లేకపోయారా అన్న అన్నా మన ఊరు పడలేదు అన్ను అడవికి వెళ్ళిపోతాయంటే చెట్టు చెట్టు దిగున్నా అన్న గుట్ట గుట్ట దిగున్న మనకు దిగు లేకపోయారా అన్న అన్నా సిరిగల్లా భారతదేశం ఉన్నాయన్నా మనకి రాతరాయరా నాయనా ఎడుకుంటా రామ రఘురామ ఎర్రటి ఎండలోన రామ రఘురామ ఉమ్మడి పండు రేసే రామ రఘురామ రాజా మన ఊరు కలతలేదు అన్న పల్లె కలతలేదు అన్నయ్య ఏ ఊరికి అన్న పోయి మనం త్రదాదుకుందురా అన్నయ్య పిల్లలు అడవిలో రామ రఘురామ ముందు చూడబోతే బాయి గది ఉన్నదన్న బాయిల పడ్డగను బాగల్లారబోదు అన్న వెనుక చూడబోతే చెరువు గది ఉన్నదన్న చెర్ల పడ్డ సేవ తప్పబోదురా అన్నయ్య మరి అడవులకి వెళ్ళి వస్తాంటే 7 పొద్దుల 7 మాపుల కడుపుకు అన్నం లేదు కంటి నిరుగు సుఖము లేదు వాళ్ళ ఏడ్చుకుంటూ వస్తాంటే మరి వీళ్ళ కన్నీరు ఎవరు చుట్టుముట్టింది మరి జటంగమాను ముని జటంగమాను ముని అంటే మంచివాడు చక్కని వాడు చదువుకున్న మంతుడు అరే 2 పిల్లలు తినవని తిండి లేదు ఉండవని ఇల్లు లేదు వీళ్ళ అడవిలో చచ్చిపోతే ప్రాణం పోతుంది మరి అలా జటంగమాను ముని మరి మంచివాడు మరి వాళ్ళ దగ్గర పుట్టిన కర్మ పెద్ద మంచి అవతారం ఎత్తుకొని ఒక ఆవులే అనగా చేసాడు బిడ్డ మరి బిడ్డ సుమిత్ర మహారాజా మరి మీరు అడవిలో ఆగమై వస్తాను మీకు అన్నం లేదు పానం కాపాడుకున్నవాడు పరమాత్ముడు ఇవి ఆవులాగని ఇస్తాను కొడక ఇవి ఆవులాగని నేర్పుకో మరి అడవిలో నా పాలు వెండుకొని తాగి నీ చెల్లెని దాదుకోమన్నాడు ఎవరు మరి అన్నాడు జటంగమాను ముని ఒక ఆవులాగని ఇచ్చాడు అరే ఆ జటంగమాను ముని ఏమన్నాడు బిడ్డ నీకేమైనా కట్టం వచ్చినా నా ఆది చేసుకోరు అన్నాడు నీ కట్టం నేను ఆదుకుంటున్నా అన్నాడు ఆ జటంగమాను ముని ఆవులాగని ఇచ్చిండు అన్నాడు కనుక నడులే చెప్పాడు మరి ఆ పిల్లగాడు పిల్లగా నువ్వు పుట్టి వల్ల ఉన్నావు చెల్లే ఈ చెట్టు కింద కూర్చో నేను తావును మేపకత్తా నీ పాలు పెట్టుకొని మనం తాగుదాము పూట గడుపుకుందాం అన్నాడు అన్నాడు పిల్లగాడు సుమిత్ర మహారాజు మరి అడవిలో కనుక ఇంత చిన్న వృక్షం మీద కూడా మరి కడ చెల్లిని కూర్చునే పెట్టిండు అవునల్లా మేము పోతున్నాడా పాలు విండుతాండు చెల్లెలు తాగి పెట్టాడు పిల్లగాడు కనుక నేను తాగుతాడు సరే రాసుకుంటా ఉన్నారమ్మా పిల్లగాడు సుమిత్ర రాముడు నేను కత్తాడు పాలు వింటాడు చెల్లెలు పోతాడు పిల్లగాడు తాగుతున్నాడమ్మా సుమిత్ర మహారాజు అరే చెల్లెగలిక నేను మీద ముందు కింద ధరణి గాలి చెట్టు కింద వండుకున్నది మరి ఆ పిల్లగాడు పాలు వెంగాడు మరి ఆ చోట వెచ్చాడు చెల్లె తలాపురిలో వెచ్చాడు నా చెల్లె పండుకున్నది మరి పండుకున్నదని లేపు సరదావు సైతే
పండుకుందని చెప్పి తెరదవస అవుతుంది. తర్వాత ఈ పాలు తాగుతుంది నా చెల్లె. కొంచెం పండుకొని అనుకున్నంత దూరంగా కూర్చొని మా గదికి ఇట్లా నా అవ్వలం కాకపోతే అయ్యలం కాకపోతే మాది ఏం బాధ అని పిల్లగాడు బాధపడతాను. అరే ఆనాడు కనుక నేను ఎవరు దుర్వాసమానం ముని ఆ పాంపులు నీళ్ళ లేరేదా, ఆ బిడ్డ పుట్టల పాము జరుగుతుందా, మరి ఆ పుట్టలో ఉన్న పాము మరి పాల వాసనగా ఉన్నది. అరే పాల వాసన పరవరమని ఎడవ ముక్కుకుంటా అమ్మా ఇక్కడ దొడ్డుతోని పాంపిల్ల బయటకు వస్తాయి ఎడవ ముక్కుకుంటే ఎందుకు దొడ్డుతోని కనుక నేను ఎప్పుడు బయటకు వచ్చిందో బారగా పొడగా అయిపోతుంది అవ్వా. బయటికి వెళ్ళింది అప్పుడు ఆ పాము కనుక ఏమి బారగా పొడగైంది, బారగా తుంటాయి పాము గడ 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 అప్పుడు కనుక పాలు తాగింది. ఈయనకు మర్రి పోతాను పిల్లగాడు కళ్ళారు చూసిండు పావును. పాము కనుక నా చెల్లె పుట్టలను పుట్ట చేసుకొని ఉన్నదా ఇలా కనుక వెనుక మరిపోతుంది పాము. ఒక వేరే కనుక నా చెల్లె పుట్టలో పోతాం మళ్ళా పాము బయటికి వెళ్ళబోదమ్మా. చెల్లె మధ్యలో పాము మధ్యలో మధ్యలో దీనికి ఒకసారి తలగా దెబ్బకొచ్చిండే అవ్వా. తలకి దెబ్బకొచ్చినప్పుడు ఆ విలువ ప్రాణం అన్నది. అరే సుమిత్ర మహారాజా, నీ అన్నం తిన్నానా, నీ పుణ్యం తిన్నానా, నీ చెల్లె పుట్టలో పుట్ట చేసుకుని బతికిన వారి పూర్వంగా నా ప్రాణం తీస్తాను. నీ చెల్లెగారు వాన మరి కొడుకై పుడితే నీ మేనల్లుడు చంపుకుందివా, నీ చెల్లెగారు వాన బిడ్డై పుడితే నీ మేనగోడలు చంపుకుందివా. వారి నువ్వు ఎన్ని రోజులకున్నా నా అవతారం నీకు రావాలని ఉన్నది. మరి ముండ చెప్పనా, ముందు చెప్పనా, మధ్యమని చెప్పనా, ఆవిడ చెప్పనా, నిమ్మలు చెప్పనా. వారి ఇక నా నాగమ్మ సభ మీద తప్పది. వారి ఎన్ని రోజులకు నా అవతారం నీకు రావాలని ఉన్నది. విలవిల విలవిల ఎప్పుడు ప్రాణం విడిచింది ఆ పాము. ప్రాణం విడిచిందా లింగే పేరు మీద, తాత లింగన్న పేరు మీద, తాత కుమారస్వామి పేరు మీద, తాత కుమారస్వామి పేరు మీద, మనవరాలు సాత్విక సాన్వి సాన్వియా, మరి మనవరాలు స్వామి, మరి మనవరాలు సాత్విక, మరి మనవరాలు సాత్విక. మరి ఇంతమంది కలిసి ఇద్దరు తాతల పేరు మీద ఇంతమంది కనిపిస్తాను. మా తాత మాకు ఎట్లాది కట్టాడు, మా తాత బాగా ఏరిపోయిందని మరి వాళ్ళ కింద దుత్తరా తాయి దుత్తర ఇలా పూతలు పోసి బోనం చెప్తే పేరు కీర్తరాదని రామరామ కీర్తన ఎందుకొరకయ్యా? ప్రజల కొరకు కాదు, చుట్టల కొరకు, బాంధవుల కొరకు కాదు, సత్యనోళ్ళు దేవి సర్గం అందే కొరకు. ఆనాడు 5 పంచ పాండవులు అడవిలో అరణ్యవాసం చేసిన నాడు వాళ్ళ కన్న తండ్రి పాండరాజు కాలం చేసిండాడు. కన్న తండ్రి పాండరాజు కాలం చేస్తే ఈ 5 పంచ పాండవులు కన్న తండ్రి దానం చేసేళ్ళు గాని కన్న తండ్రి పేరు మీద ఓవన్ వసుకేయలేదు, రామరావునికి జరిపేయలేదు. ఇక 3 రోజులది ఆడది మసికి వెళ్లిపోద్ది. ఈ 5 పంచ పాండవులు అడవిలో అరణ్యవాసం చేసిన నాడు పళ్ళను వట్టవగటీలి ఒక్క మర్రి కింద వండుకున్నారు. మర్రి కింద వండుకొని మీది మొక్క ఒకటి మర్రి మండుగుతాను, ఏ చెట్టుకే మండుగుతలేదే, ఈ ఒక్కటే మర్రి మండుగుతుంది. దీని కారణం ఏందో మా బావని అడుగుతాను. వాళ్ళ బావ గోపాలకృష్ణుడిని అడిగిల్లాట. మరి బావా గోపాలకృష్ణుడా పళ్ళన్న బట్టబట్టలు ఏ చెట్టుకే మండుగుతలేదు బావా, ఈ ఒక్కటే మర్రి మండుతుంది, కారణం ఏంది బావా అంటే, అరే మీరు పిచ్చి పండ్ల ఎర్రి పండ్ల ఎడ్డి పాండవుల మీ కన్న తండ్రి పాండరాజు కాలం చేసి ఇక 3 రోజులతో ఏడాది మసికి వెళ్లిపోతుంది. మీ బాబుజీ సర్గం అందలేదురా, మనమ్మడి గాంజీ వై తిరుగుతుంది, మీ బాబుజీ వేరే మరి మన మర్చిపోయి ఆడుతాను అందుకొరక మరికొ మోగుతాను అన్నాడట.
బాబా గోపాలకృష్ణుడా మా కన్న తల్లి సర్గం అందలేదా మరి మా బాబుజీ వెత సర్గం అందాలి అంటే మీ కన్న తండ్రి పేరు మీద మరి పాండరాజు పేరు రామరామికి జరిపినాడట. అప్పుడు 5 పంచ పాండవులు అడవిలోన అరదాసులు తీసుకొచ్చి నలో చక్రవర్ధం మీద కథ చెప్పించిల్లాట. కన్న తండ్రి పాండరాజు పేరు మీద నలో చక్రవర్ధం మీద కథ చెప్పిస్తే ఎన్నిసార్లు రామ 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 అన్న కొద్దీ కానాడు గన్ని మెట్టెక్కి మరి పాండరాజు సర్గం అందిందాట. అప్పటి వరకు ఈ రామరామం కింద మరవలేదు. 2 మనవరాళ్ళు మరి 2 తాతల పేరు మీద మరొక 500 పదాలు. వెన్నెల వెన్నెల ఉయ్యాలో వెన్నెల కోయిలలే వరమా వెన్నెల వెన్నెల ఉయ్యాలో వెన్నెల కోయిలలే వరమా మీ తాత లింగన్న ఉయ్యాలో ఎడగన రాడు లింగన్న మీ తాత కుమరస్వామి ఉయ్యాలో ఎడగన రాడు మీ తాత పలగాన్ని వాసినారా ఉయ్యారో బంధుకు జరిగినారా పెద్దలు అయ్యో నమనవరాల ఉయ్యారో నేను వెళ్ళిపోతానా కొరమా స్వామి అవ్వ ఉయ్యారో నేను వెళ్ళిపోతానా కొరమా మీరు చిన్నాడు ఉయ్యారో కోడి సంబరపడ్డ మనవరాను నేను సంగాన ఎత్తుకున్న ఉయ్యాలో సారి ముద్దులాడిన మనవరాను మనవరాగా ఉయ్యాలో నేను వెళ్ళిపోతానా వరమా మీ తాతలు గోవంగా ఉయ్యాలో ఎప్పుడత్తానన్నారు పెద్దలు మనవల వచనారా ఉయ్యాలో మనవరల్ల వచన వరమా నేను కచ్చిన విల్లిసిన ఉయ్యాలో కన్న పిల్లలు వినం పోతాను మూడో చెట్టు పెట్టి ఉయ్యాలో ఎవడు వంచబొంగ వరమా ఎవడో వంచబొంగ ఉయ్యాలో ఎవరటం లేరు వరమా కొడుకుల వాసనారా కోడళ్ళ వాసనారా విద్యలో వాసనారా కల్లుళ్ళ వాసనారా కలిసినారు మనవర వాసనారా మనవరంల వాసనారా వంచనా మరి వాళ్ళ తాతల పేరు అన్నమని అన్నం రావణ వస్తుందని మాట్లాడుతాంటే మరి అప్పుడు ఆవులాగా ఇచ్చిన ఆ పార్లమెంట్ కొడుకు ఎడగాడు మరి ఎప్పుడు కనుక నా పాము చంపిండో ఆ పాము అన్నది వారి నీ చెల్లెగారు మన మగ పిల్లగడ పుడితే అన్నాడు మేనగోడు చంపుకుంటూ వారా ఆడపిల్ల పుడితే మేనగోడు చంపుకుంటూ వారా ఎన్ని రోజులకున్న నా అవతారం నీకు రావాలని ఉన్నది. అరే ఒకవేళ నా చెల్లెలేసే వరకు ఈ పాము కనిపిస్తే నా పుట్టలో పుట్ట చేసుకుని గింత పెద్ద పాము ఉన్నదా నా చెల్లె ఆట గుండె అయిపోతుంది. గుండె అయిపోద్ది నా పిల్లగాడు ఏం చేసిండు మరి అన్నాడు కనుక అంత దూరం లేడు. అంత దూరం పోయి ఆ పుల్ల ఈ పుల్ల ఎదిరింది. మరి కాట్నం పేర్చిండు. కాట్నం పేర్చి ఆ పిల్లగాడు ఏం చేసిండు మరి పాములు చంపిన వాడు నోట్లో ఉన్నాడు కనుక నువ్వు రాగి పైస అన్న పెట్టాలి. అరే రాయి ఉంగరం అన్న పెట్టాలి.
కావాలి పిల్లగాని దగ్గర అడవిలో ఏమి లేదు అరే ఆ పుల్ల ఈ పుల్ల వేసి ఆ పాము కాలేసిండు పామును కాలేస్తే ఆ పాము కట్నం ఏం మొలిచిందమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి.